యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, నీకు భోజనం అది సంఘాల్లోన వాళ్ళు పెడతారు పాస్టర్లు పెడతారు ఆదివారం అప్పుడప్పుడు లేనప్పుడు ఏదో డబ్బులు ఇస్తుంటారు కదా దేవుని కృప వల్ల. అయితే నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 50 ఉంటాయా? 60? వయసు 60. కాకపోతే దేవుడి దేవుల ఆరోగ్యం బాగుంది. జ్వరం వచ్చినా దేవుడే తగ్గేస్తాడు, జబ్బు వచ్చినా దేవుడే తగ్గేస్తాడు, అంతే కదా. ఇప్పటి వరకు నువ్వు టాబ్లెట్లు వేయవు కదా, దేవుని కృప వల్ల పడుతుంది. అయితే క్రైస్తవులు నీకు సాయం చేసిన డబ్బులే నీకు ఏదైనా రూపాయి ఇస్తే నీకు ఉపయోగపడుతుంది. ఎవరైనా ఒక రూపాయి ఇచ్చారనుకో, ఆ రూపాయి నీకు ఉపయోగపడుతుంది. అయితే ఇంతకీ నువ్వు ఏంటంటే ఏదో అలాగా చిన్న అమాయకుడివైనా క్రైస్తవులే నీకు అలా పోషిస్తున్నారు. ఏదైనా ఎవరైనా కొద్దిగా సాయం చేస్తే వాళ్ళ పేరు చెప్పుకుంటావు, అంతే కదా. ఎవరైనా ఒక రూపాయి సాయం చేస్తే వాళ్ళ పేరు చెప్పుకొని ఆ దేవుడి తండ్రి నామంలో నడిచిపోతావు. ఇప్పటి వరకు కూడా దేవుని ఒక బిడ్డల వల్లే నీ ఒక జీవితం వెళ్ళింది. ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు 60 దగ్గర వచ్చింది. ఆరోగ్యం విషయంలోన ఒక ట్యాబ్లెట్ కూడా ఈవెన్ చెప్పావు. నీకు దేవుడే స్వస్థపరుచుడు, బాగు చేస్తాడు. ప్రార్థన చేసుకుంటావు కదా, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటావు? ప్రార్థన దేవునికి ఏ విధంగా నీకు నచ్చినట్టు ప్రార్థన చేస్తావు? ఒకసారి ప్రార్థన చెయ్యు. కొంతమంది పెద్దల గురించి, కొంతమంది ఏదైనా సహాయం చేయమని, ఏదైనా కొంతమంది కనికరించండి. నిజం చెప్తాను, కొద్దిగా సహాయం చేయండి, నేనైతే చేస్తాను. మేము ఇలాంటి వాళ్ళు కూడా మనం ఆదుకోవాలి. ఇది ఒక దేవుని నామంలో అడుగుతున్న విషయమే. ఇది మన గురించి కాదు, ఎవరి గురించి కాదు. ఇలాంటి వాళ్ళు మనం కొంతమట్టుగా మంచి పని చేయడం అనేది మనం క్రైస్తవులుగా ఉద్దేశం, అంతే, ఇంకేం కాదు. ఈ వ్యక్తిని మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే ఇవ్వాలి కానీ వాళ్ళు అడగవు. నువ్వు ఏదో వాళ్ళకి కలిగింది నీకు ఇస్తే తీసుకుంటావు. ఆరోగ్యం విషయం అంటే దేవుని ప్రార్థన చేసి జ్వరం వచ్చినా ఏదైనా దేవునికే ప్రార్థన చేస్తావు, దేవుడు స్వస్థపరుస్తాడు. సంఘంకి వెళ్ళి మామూలుగా ప్రార్థన వింటావు, అలాగే భోజనం కానీ బిర్యానీ కానీ పెడతారు, తింటావు. అది అంతేగాని ఎవరిని నోరు చూసి నాకు ఇవ్వండి అయ్యా అదని అడగవు. అలాగ అడగవు, ఏమీ లేదు. దేవుడు ఇస్తే తీసుకుంటావు, వాళ్ళే ఇస్తారు. అది దేవుని నామానికి గొప్ప మాట. అలాగే నీ జీవితం గడవడం కూడా మాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది డబ్బున్నాడే బతకలేపుతున్నాడు, అలాంటిది నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్న వెంట నిజంగా దేవుడిని నమ్మబెట్టి ఆ దేవుడి నామం మీద నీకు కొంతమంది సహాయం కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా నేను నీకు సహాయం చేయమనే ఇందులో కూడా చెప్తున్నాను. ఏదో ఎవరికి తోచినంత ఒక రూపాయో ఎంతో ఎంత ఇచ్చినా చాలు. ఏదో ఇంతవరకు దేవుడు పోషించడం దేవునికి స్తోత్రం, దేవుని నామానికి స్తోత్రం. మనం కృతజ్ఞత తెలియపరచాలి. ఎప్పుడు కూడా ప్రార్థన నడుతున్నది గొప్ప మాట, మేము కూడా మెచ్చుకుంటాను. నిజంగా పెద్దవాళ్ళు దేవుళ్ళు ఇసుకుపోయి వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎవడు, దేవుడు నాకు పోషించడం అంటారు. కానీ ఏమీ లేకపోయినప్పుడు కూడా నీకు ఒక 60 సంవత్సరాలు వచ్చేవరకు పెళ్ళి లేదు, ఏమీ లేదు. ఒక విధంగా చెప్పాలంటే అయినా దేవుడే అమాయకమైన వ్యక్తి, నువ్వు దేవుడే పోషిస్తానంటే మాకు మాత్రం ఆశ్చర్యంగా ఉంది నిజంగాను. సరే, విన్నోళ్ళు ఎవరైనా సరే ఎంతో కొంత సాయం చేస్తే మంచిదే. ఎందుకంటే ఇది దేవుని నిమిత్తం కొంతమంది పేదవాళ్ళే మనం ఆదుకుందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.